ఈరోజు భారతదేశం అంతా కూడా ఘనంగా జరుపుకున్నటువంటి ఈ మహోత్సవం ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. మరి ప్రతి పౌరుడు కూడా సత్ప్రవర్తన కలిగి మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి మహోన్నతులను స్మరించుకుంటూ మరి వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని మరవకుండా ఆ త్యాగాలకి మనం మంచి ఫలాలు ఇచ్చే విధంగా భారతదేశాన్ని ముందు తీసుకెళ్ళడానికి పౌరులందరూ కూడా కలిసి పనిచేయాలని, ఆ విధంగా మంచి క్రమశిక్షణతో మరి నేటి విద్యార్థులు కూడా మంచి క్రమశిక్షణ కలిగి ఉండి వినయ విధేయతలతో ఈ పెద్దలను ఇతరులను ఎవరినైనా సరే గౌరవించే విధంగా చెడు ప్రవర్తనలు మాని సత్ప్రవర్తనతో ముందుకెళ్తూ మంచి భారతదేశాన్ని నిర్మించుకోవడానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ముందుగా నకరికల్లు ప్రాథమిక పాఠశాల నందు ఉన్న ఉపాధ్యాయులకు, పిల్లలకు, నకరికల్లు ప్రజలకు, నకరికల్లు మండల ప్రజలకు, దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది జ్ఞానత్యాగం చేస్తే గానీ ఈ స్వాతంత్రం మనకు సిద్ధించలేదు. కానీ నేడు సమాజంలో కొంతమంది ఇంకా మారలేదు. ఎంతో మంది మహానుభావులు మనం ఆదర్శంగా తీసుకొని మంచి అడుగుజాడల్లో నడవాల్సిన మనము కొన్ని తప్పిదాలు చేస్తూ పరాయ దేశస్తులకు మద్దతుగా నిలిచి కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి నీచుల్ని దేశ బహిష్కరణ చేయాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేగాక నేటి బాలలే రేపటి పౌరులని, అహింసా మార్గమే మనకు ఉత్తమమని గాంధీ గారు నిరూపించారు. అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది త్యాగధనులు మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం ప్రాణ త్యాగానికి సైతం వెనకాడకుండా ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేశారు. కానీ ఈ రోజు మనకి స్వాతంత్రం వచ్చినాక చాలా చులకనగా ఉంది. వాళ్ళు ఎంత కష్టపడ్డారా, వాళ్ళు ఎంత సహనంతో పోరాటం చేశారు, ప్రాణాలను సైతం వాళ్ళు అర్పించే స్వాతంత్రం తెస్తే దాన్ని ఈరోజు చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. అటువంటి వారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని స్వాతంత్రానికి ఎందరో మహానుభావులు చేసిన త్యాగాన్ని వారి బాటలో నడుస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా నేటి బాలలు కానీ సమాజంలో ప్రజలు కానీ అందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.